హాయ్ ఎలా అండి. చూసారా మా చెట్టుకి వచ్చిన వంకాయలు చాలా బాగా వచ్చాయండి. మొత్తం వంకాయలే వంకాయ. మీకు నీట్గా చూపిస్తారు. ఇదిగోండి, ఈ బొడ్డివి గుర్తొచ్చాయి, ఈ లోపల ఉన్నాయి, ఈ పైన ఎలా అయితే అలా. ఇవన్నీ మీకు ఇప్పుడు కోసి చూపిస్తా. చూసారా, ఈ ఒక్క మొక్క నుంచి నేను ఇన్ని కాయలు తీసాను. ఇంకా పక్కన ఇంకో మొక్క ఉందండి, పదండి చూద్దాం. ఇదిగోండి, ఇదొక మొక్క. ఎలా అంటే బ్రాంచ్కి ప్రతి కొమ్మకి ఒకటి రెండు ఎన్ని కాయలు ఉన్నాయంటే అన్ని కాయలు ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు మీకు కోసి చూపిస్తాను. ఎందుకంటే వీడియో తీస్తూ నేనే కోసుకోవాలి కాబట్టి. అబ్బో, ఇలా తీస్తే వచ్చేస్తున్నాయి. ఇలా పైకి లాగితే వస్తున్నాయండి. చూసారా ఎంత హెల్తీగా, ఎంత బాగున్నాయో. నేను వీటిని గట్టిగా సిజర్తో కొయ్యాలేమో అనుకున్నాను. పైకి ఇలా లాగితే వచ్చేస్తున్నాయి. మనకి టెక్నిక్ తెలియాలంతే. ఇక్కడ ఒక కాయ ఉంది. ఇవి కోసేస్తే చిన్న చిన్న కాయలు ఉన్నాయి, ఇవ్వండి, ఇలాంటి పిందులు ఉన్నాయి కదండి, ఇవి పెరుగుతాయి అన్నమాట. వచ్చే పూత నిలబడుతుంది. అది ఈ మొక్కకి అయిపోయి వేరే మొక్కకి వెళ్దాం. ఇదిగోండి, ఇంకో మొక్క ఉంది, కనిపిస్తున్నాయా? వీటికి ముళ్ళులు ఉన్నాయండి. కైట్లు ఎగరేసారు కదా పండక్కి, ఇక్కడ పడితే అక్కడ వచ్చేసి పడిపోయి మా మేడ మీద. గుత్తులు. ఇదిగోండి, ఇది బాదం చెట్టు. ఏదో పక్షి తినేసి పడేసినట్టుంది. నేను సరేలే అని ఉంచేసాను కింద వేద్దామని. అది కాస్త ఇప్పుడు పెద్దదైపోయింది. బుట్ట నిండిపోయిందో చూడండి, బుట్ట నిండింది. ఇంకా బోల్డ్ మొక్కలు ఉన్నాయి, చూసుకుందాం. ఇక్కడ ఒక మొక్క ఉందండి. నేను మామూలుగా విత్తనాలు వేసాను, నారు వచ్చింది. ఇంత నారు ఎక్కడ పెట్టాలో అర్థం కాక అక్కడక్కడ పెట్టేశాను. అన్నీ బాగా కాత స్టేజ్కి వచ్చాయి, బాగానే కాస్తున్నాయి. కొంచెం గట్టిగా ఉన్నాయి. వంకాయలతో కుస్తీ. ఇక్కడ ఉంది లోపల పెద్ద కాయ. ఇదిగోండి, కానీ లేత గున్నవైతే బాగుంటాయి, చాలా బాగుంటాయి. సరే, ఎన్ని కాయలు వచ్చాయో. ఇంకా ఉన్నాయి చిన్న చిన్న కాయలు. ఇవి నెక్స్ట్. ఇక్కడ ఒక మొక్క ఉంది చూడండి. ఇది టైట్గా ఉంది, గట్టిగా ఉంది. ఇది ఒక అరటి దుంప మాకు ఇచ్చిందండి, పెట్టాను. అది పెరిగేలోపు ఇవి పెరుగుతాయి కదా అని ఈ రెండు నారు మొక్కలు తెచ్చి ఇక్కడ పెట్టాను అనమాట. మంచిగానే వచ్చేసాయి. సిజర్ తెచ్చుకోద్దాం, కొమ్మ ఇరిగిపోతుంది. ఇదొకటి,
ఇదిగోండి. బాగా వచ్చాయి. ఇదిగోండి ఇన్ని వంకాయలు వచ్చాయి. ఈ మొక్కకు ఉన్నాయి కానీ ఇంకా చిన్న చిన్న పిందెలండి. ఈ సైజులో గుత్తి వంకాయ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక మొక్క ఉంది చూడండి, దీనికి 2 కాయలు వచ్చాయి. ముట్ట నిండిపోయింది కదా. ఇవి పొడుగు వంకాయలు అండి. ఇదిగోండి గ్రీన్ పొడుగు. అయ్యో చిన్న బుడ్డి వంకాయ కూడా వచ్చేసింది. ఈ మొక్కకు కూడా ఉన్నాయండి వంకాయలు. ఎందుకండి ఇది రివర్స్లో పెరిగింది, ఇది ఇక్కడ కనిపించట్లేదు. ఇదిగోండి దీన్ని కట్ చేయాలేమో. అంతా వైట్ మిల్లీ బగ్ కనిపిస్తుంది మొక్కలకి. కొంచెంగా ఉన్నప్పుడైనా చేత్తో నలిపేయాలి. నలిపేస్తే మొత్తం స్ప్రెడ్ కాదు. ఇది చిన్న కాయ. ఇక్కడ ఒక పెద్ద కాయ. బలం ఉపయోగించాల్సి వస్తుంది. ఈ మొక్క నాకు అన్నిటికంటే ఫేవరెట్ అండి. ఎందుకంటే చూడండి, దీని పాట్ సైజ్ చూసారా, చిన్న పెయింట్ డబ్బా. సరే నారు ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి నేను ఇందులో పెట్టాను. అందులో ఆల్రెడీ పచ్చిమిర్చి మొక్క ఉండేది, ఉన్నది కూడా. అయినా దీనికి ఇంతకుముందు నేను కూడా కాయలు కోసాను. ఇప్పుడు చూడండి 1 2 3. పెద్ద పాట్ ఇస్తేనే కాదు, చిన్న పాట్ ఇచ్చినా నేను కాయగలనని పోటీ పడి మరి కాస్తుంది. బట్ దీన్ని కొయ్యాలంటే మొక్క వచ్చేస్తుంది. ఇంకోటి ఇక్కడ ఉంది. ఇదిగోండి ఈ మొక్క నుంచి వచ్చిన ఒక 4 కాయలు. ఇలా 4 కాయలు వచ్చినా చాలండి. ఒక బంగాళదుంప, ఒక 2 టమాటాలు వేస్తే మంచి ఎగురు కర్రీ అయిపోతుంది. ఇదిగోండి బుట్ట మొత్తం నిండిపోయింది. చాలా బాగా వచ్చాయి వంకాయలు.